నమస్తే అండి, వెల్కమ్ టు 40 ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రిడక్షన్ ఇంటూ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సార్ ఆల్రెడీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ y ఉంటుంది, ఇన్ x ఉంటుంది. అది కాకుండా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మారడానికి ఛాన్స్ ఉన్న బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ టైప్కి స్పెషల్ కేసు అనమాట. దీన్ని కూడా బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అనొచ్చు, బట్ ఒక సెపరేట్ ఫామ్ అంటూ ఉంటుంది అక్కడ, ఇక్కడ సెపరేట్ ఫామ్ అంటూ ఉండదు. ఏం జరుగుతుందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మారడానికి రెడీగా ఉంటుంది చిన్న సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల. ఆ సబ్స్టిట్యూషన్ ఏంటో చూసి ఐడెంటిఫై చేసి నువ్వు మార్చగలిగితే ఆటోమేటిక్గా అది ఎందులో మారిపోతున్నానా, లీనియర్లో మారిపోతుంది. వన్స్ లీనియర్లో మారిపోయిన తర్వాత సాల్వ్ చేయడం నీకు వచ్చి కాబట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సార్ అంటే నీకు జనరల్గా ఒకసారి గుర్తు చేస్తాను. నాన్న లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందమ్మా? dy/dx ప్లస్ p of x ఇంటూ y ఈక్వల్ టు q of x. ఇది కదమ్మా ఫార్మేట్. ఎలా ఉంటుంది దాన్ని ఏమంటారు? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. బట్ మనకు వాడు ఏం చేస్తాడంటే ఇదిగో dy/dxతో పాటు సమ్ ఫంక్షన్ ఏదో ఇస్తాడు, ప్లస్ p of x ఇంటూ ఇక్కడ ఎంత ఉండాలి? y ఉండాలి కదా, వేరియబుల్ ఉండాలి కదా. అలా ఉండకుండా అక్కడ ఏం చేస్తాడంటే సమ్ f of y ఏదో ఒక y ఇస్తాడు. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందంటే q of x. ఇది ఫార్మేట్, రెగ్యులర్ ఫార్మేట్. అదేంటి సార్ ఇక్కడ dy/dx ఉందంటే ఖచ్చితంగా సింగిల్ y ఉండాలి కదా అంటే అలా ఉంటేనే కదా లీనియర్ ఇన్ y అని పిలుస్తాం. బట్ అలా ఉండకుండా ఇక్కడ ఏమిస్తాడు? ఫంక్షన్ ఆఫ్ y ఇస్తాడు. సార్ మీరు ఏమన్నారు? ఇక్కడ వేరియబుల్ ఉండాలని చెప్పారు కదా సార్ అంటే అవును, వేరియబుల్ ఉండాల్సిన ప్లేస్లో ఫంక్షన్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం తీసుకుంటారంటే అంటే ఇక్కడ f of y ఉందంటే ఇక్కడ f' ఉంటుంది. వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ f of yని సమ్ t అని తీసేసుకోండి. అప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఎంత అవుతుందన్నా? f' ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dt/dx. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇది ఎలా మారిపోతుంది? dt/dx ప్లస్ p of x ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు q of x. అప్పుడు సింపుల్గా చెప్పండి, ఇట్ ఈస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కడతాం. t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q of x ఇంటూ dx ప్లస్ c అయిపోతుంది. అంటే జనరల్గా ఇక్కడ p of x ఇంటూ సంథింగ్ ఉండే ఫంక్షన్ని ఏమనుకోవాలి? t అనుకోవాలి. ఆటోమేటిక్గా dy/dx ఇంటూ సంథింగ్ ఉంది కదా, అది మొత్తం ఏమైపోద్ది? dt/dx. అది మోర్ కంఫర్టబుల్. సో జస్ట్ అలా ఎలా ఉందో అబ్జర్వ్ చేయి. ఓకే, సో రిడక్షన్ ఇంటూ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఎలా ఉంటుందమ్మా? సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఏమని ఇచ్చాడు? dy/dx ప్లస్ x sin 2y ఈక్వల్ టు x³ cos²y. లేదా అదే క్వశ్చన్ అలా ఉంటుంది. నీకు ఒకటే నన్ను ఒక మాట చెప్పండి, గివెన్ దట్ చేద్దాం, బాగా చేద్దాం. dy/dx ఓకే ప్లస్ x ఇంటూ నన్ను గుర్తుందా? dy/dx ఉంది అంటే పక్కన ఏముండాలి? సంథింగ్ ఇంటూ y ఉండాలి. కానీ అక్కడ ఎంత ఉంది? sin 2y. ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు, ఎక్కడో కొడుతుంది. సో పక్కన పెట్టు. ఈజ్ ఈక్వల్ టు x³ పక్కన ఎంత ఉంది నాన్న? cos²y. నీకు తెలుసు కదా నాన్న, రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా dy/dxతో స్టార్ట్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్సే ఉండాలి, ఇంకా y టైమ్స్ ఉండకూడదు. సో నీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా, ముందు ఆ వైని వదిలి పంపించు. సో పంపిస్తే ఎంత అవుతురా? 1/cos²y dy/dx ప్లస్ x ఇంటూ sin 2y బై cos²y ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ x³ తీసుకురాగలిగా హ్యాపీ. నాన్న 1/cos²y ఏమని రాసుకోవచ్చురా? sec²y dy/dx ప్లస్ x ఇంటూ నాన్న sin 2y అంటే ఐడియా ఉంది నీకు? 2 sin y cos y నీకు ఉంటుందిలే బై cos²y ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది? x³. నాన్న స్క్వేరు cos y పోయింది, సైన్ బై కాస్ని ఏమంటారు? tan అంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, sec²y dy/dx ప్లస్ 2x tan y ఈక్వల్ టు x³. చూడండి, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే. అంటే క్వశ్చన్ ఇలానే ఇస్తాడు, ఇలానే ఇస్తాడు. సో ఒకవేళ లాస్ట్కి వచ్చి ఇలా తీసుకురావాలి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పరా, dy/dx ఉందంటే ఇక్కడ ఏముండాలి? y ఉండాలి. కానీ ఏముంది? tan y ఉంది. ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. సో సబ్స్టిట్యూషన్ రావాలి. చెప్పాను tan y ఈజ్ ఈక్వల్ టు సమ్ t అనుకో. దీని డెరివేటివ్ tan y డెరివేటివ్ ఎంతమ్మా? sec²y dy/dx ఈజ్ ఈక్వల్ టు dt/dx. సో ఈ రెండు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, ఇది 1 అనుకుంటాను, ఇదంతా
2 అనుకుంటాను. సార్ చూడడానికి ఇది కూడా బెర్నూలీస్ లాగా ఉందంటే నేను అదే చెప్పా, స్టార్టింగ్లోనే బెర్నూలీస్ అమ్మా ఎక్కడ లీనియర్లో లేదో అలా లీనియర్లో తెచ్చుకోవడం చేసే ప్రయత్నంలో లీనియర్ అయిపోద్ది అంతే. సో ఇప్పుడు చెప్పండి ఏమైందిరా, సీకెండ్ స్క్వేర్ బై dy by dx ఈజ్ ఈక్వల్ టు dt by dx ప్లస్ 2x ఇంటూ t ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత ఉంది నాన్న ఈ ఎక్స్ క్యూబ్. చెప్పండి ఇది ఎలా ఉంది, dt by dx ప్లస్ p of x into t is equal to q of x లా ఉంది. అంటే it is of the form ఎలా ఉంది నాన్న, dt by dx ప్లస్ p of x into t is equal to q of x. సో దాన్ని ఏమంటారు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t. సో ఎప్పుడైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t అయిపోయిందో ఫస్ట్ ఏం కట్టాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ p dx. సో ఈ టు ది పవర్ ఆఫ్ p అంటే ఎంత నాన్న, t పక్కన ఉన్నది ఎంత ఉంది 2x ఉంది. సో 2x dx. నాన్న చెప్పండి ఈ పవర్ ఆఫ్ 2 ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంతరా ఎక్స్ స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎంత వచ్చిందమ్మా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో డైరెక్ట్గా చెప్తావా జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎలా ఉంటుందిరా, దేంటి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t కదా, టీతో స్టార్ట్ అవ్వాలి. t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఉందమ్మా ఎక్స్ క్యూబ్ dx ప్లస్ సి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ ఉంది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉండొచ్చు, ఈ పవర్ ఆఫ్ వై ఉండొచ్చు, ఈ పవర్ జెడ్ ఉండొచ్చు, బట్ ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు. అందుకే ఇక్కడ కొత్త వేరియబుల్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ యూ. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ అయింది అనుకోండి, దీని యొక్క డెరివేటివ్ 2x dx ఈజ్ ఈక్వల్ టు du. కానీ నాకు ఓన్లీ అక్కడ ఎక్స్ డిఎక్సే కనిపిస్తుంది. సో ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు du by 2 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయనా ఎంతరా t ఇంటూ ఈ పవర్ ఆఫ్ u ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ u ఎక్స్ క్యూబ్ ఏమని రాసుకోవచ్చురా ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చా. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ u dx dx అంటే du by 2 ప్లస్ సి. నాన్న టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ యూ 1/2 బయటకు వచ్చింది అనుకో, నాన్న ఈ పవర్ ఆఫ్ యూ ఇంటూ యూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని చెప్పా. సో దీని వాల్యూ ఎంత వద్దురా ఈ పవర్ ఆఫ్ యూ ఇంటూ యూ మైనస్ 1 ప్లస్ సి. నాన్న ఈ పవర్ ఆఫ్ యూని మొత్తం క్యాన్సిల్ చేస్తాను అనుకోండి, ఎంత వస్తుందిరా టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 యూ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ యూ. ఓకే నాన్న యూని రీప్లేస్ చేయాలి. యూ అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ దట్టు, టీని కూడా రీప్లేస్ చేద్దాం. టీ అంటే ఎంతమ్మా tan y. సో రెండింటిని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, దేర్ఫోర్ ఏమొస్తుందిరా tan y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. ఇది జనరల్ సొల్యూషన్. అంటే నువ్వు ఎక్కడెక్కడ మార్చావు, ఎందుకంటే క్వశ్చన్ ఎక్స్ అండ్ వైలో ఉన్నప్పుడు ఆన్సర్ కూడా ఎందులో ఉండాలి ఎక్స్ అండ్ వైలో ఉండదు. అది జాగ్రత్త పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో ఎగ్జాంపుల్ చేస్తే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏంట్రా ఎగ్జాంపుల్ అంటే dy by dx ప్లస్ 2x tan inverse y మైనస్ ఎక్స్ క్యూబ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అసలు అలా లేదు. యాక్చువల్లీ dy by dx ఉందంటే సంథింగ్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని ఉండాలి. మరి ఇక్కడ ఏముంది ఇది ఇంటూ ఇది ఏదో పెద్ద టర్మ్స్ వచ్చేస్తున్నాయి. అందుకే నేను చేస్తానంటే రీఅరేంజ్ చేస్తాను, క్వశ్చన్ని రీఅరేంజ్ చేస్తాను. దానికోసం ఇక్కడ 1 ప్లస్ వై స్క్వేర్ని డివైడ్ చేస్తాను రా. చేశాను అనుకో అప్పుడు ఎంత అవుతుంది నాన్న 1/1 ప్లస్ వై స్క్వేర్ dy by dx ప్లస్ 2x tan inverse y మైనస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉండాలి కదా, ఎక్స్ క్యూబ్ అవతల పంపించేస్తా. సో 1/1 ప్లస్ వై స్క్వేర్ dy by dx ప్లస్ 2x tan inverse y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. నీకు ఒక పాయింట్ తెలుసు కదరా, ఎప్పుడైనా ఎక్స్ క్యూబ్తో dy by dxతో స్టార్ట్ అయిందంటే వై అనే టర్మ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది tan inverse y కనిపిస్తుంది. సో వై ఉండాల్సిన ప్లేస్లో tan inverse y ఉంది, వేరియబుల్ ఉండాల్సిన ప్లేస్లో ఫంక్షన్ ఉంది. సో మార్చాలి. ఏం చేయాలి నాన్న లెట్ tan inverse y ఈజ్ ఈక్వల్ టు సమ్ t. దీని యొక్క డెరివేటివ్ ఎంత నాన్న 1/1 ప్లస్ వై స్క్వేర్ పక్కన ఎంత పడాలరా dy by dx ఈజ్ ఈక్వల్ టు అప్పుడు t కూడా ఏమవుద్ది dt by dx.
సో చూడండి 1/1 + y² dy/dx అంటే dt/dx ప్లస్ 2x ఇంటూ tan 1y అంటే t = x³. నన్ను సింపుల్గా చూడండి, ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్ నాకు ఏం పెద్ద తేడా కనిపించట్లే. ఇదిగో dt/dx 2xt = x³ అంటే సేమ్ మొత్తం అంతా యాజ్ ఇట్ దిగిపోద్ది కదా మొత్తం. అంటే ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ అలా రాస్తాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻x² వస్తుంది, మొత్తం అంతా వచ్చేస్తుంది. ఓకే, సో మన సేమ్ క్వశ్చన్ చేస్తున్నాం కొంత దిశలో అయితే కాదు కదా, వేరేదే. సో ఇట్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టీ. సో ఫస్ట్ నేను కట్టాలన్నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. కడితే ఎంత అవుద్ది, e⁻2x dx. సో e⁻2x²/2 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎంత వచ్చిందమ్మా e⁻x². సో ఇప్పుడు చెప్పండి జనరల్ సొల్యూషన్ ఎంత అవుద్ది, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎంతమ్మా, దేంతో స్టార్ట్ అయింది, టీతో స్టార్ట్ అయింది. టీ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఆఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ చేసిన సమయం మళ్ళీ రెండుసార్లు చేస్తున్నారు నా చేత, కరెక్ట్ కాదు మీకు. dx + c నాన్న టీ ఇంటూ e⁻x² ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది నాన్న x³ ఇంటూ e⁻x² dx + c. నాన్న తెలుసు కదా, ఈ x²ని టీ అనుకుంటావు, ఈవెన్ u అనుకుంటావు, ఇంకంతా తెలుసు కదా. లెట్ x² = u, దీని నుంచి 2x dx = du. ఇంకా బాగా చెప్పాలంటే x dx = du/2. సో సబ్స్టిట్యూట్ చేయి, t ఇంటూ e⁻u ఈక్వల్ టు e⁻u u du/2 ప్లస్ c. నాన్న ఇందాకే రాసాం, t ఇంటూ e⁻u 1/2 బయటకు వచ్చిందంటే e⁻u ఇంటూ u - 1 ప్లస్ c. మొత్తం e⁻uతో డివైడ్ చేస్తాను అనుకోండి, t = 1/2 u - 1 ప్లస్ c ఇంటూ e⁻u. కానీ u అంటే ఎంత ఇక్కడ, u = ఎంత అనుకున్నావు, x² అనుకున్నావు, అది మార్చాలి. t అంటే ఆల్రెడీ ఎంత అనుకున్నావు, tan 1y అనుకున్నావు. సో దేర్ ఫోర్ tan 1y = 1/2 u అంటే x² - 1 ప్లస్ c ఇంటూ e⁻x² ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సేమ్ క్వశ్చన్ మారిందల్లా ఏంటి, tan y. ఎందుకంటే ఇక్కడ t = tan y అనుకున్నాం, ఇప్పుడు తీసుకున్న క్వశ్చన్లో t = tan 1y అనుకున్నాం. ఏంటో సేమ్ క్వశ్చన్ 2 సార్లు చెప్పాల్సి వచ్చింది, అర్థమైంది అనుకుంటా. సో క్వశ్చన్ క్లారిటీ వచ్చేస్తే 2 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అండ్ నెక్స్ట్ నా చూడండి, x + 1 × dy/dx + 1 × e⁻x - y. ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ y of 0 = 0. అక్కడ ఒక ఇనీషియల్ కండిషన్ కూడా ఇచ్చాడు. ఇలా ఏదైనా y of something = something అంటే దాని కండిషన్స్ అంటారు. సో 0 y of 0 పెట్టాడు అంటే x ప్లస్లో 0 పెట్టాడు కాబట్టి అది ఇనీషియల్ కండిషన్. సో అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాని గురించి మర్చిపోతాం, ఫస్ట్ అది చేయాలి. సో దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. నాన్న ఇక్కడ dy/dxకి ఫంక్షన్ ఆఫ్ y ఉండొచ్చు కానీ x ఉండకూడదు. సో ముందు దాన్ని డివైడ్ చేయండి. ఎంత అయిందిరా, dy/dx ప్లస్ 1/x + 1 ఈక్వల్ టు 1/x + 1 ఇంటూ e⁻x - y ఏమని రాసుకోవచ్చురా, e⁻x ఇంటూ e⁻y. రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఫంక్షన్ ఆఫ్ y ఉండాలి కదా, ఫంక్షన్ ఆఫ్ x కదా ఉండాలి. సో e⁻1 ఈ సైడ్ పంపించండి. ఎంత అవుద్ది, 1/e⁻y dy/dx ప్లస్ 1/x + 1 1/e⁻y ఈజ్ ఈక్వల్ టు e⁻x/x + 1. సరిగ్గా అబ్జర్వ్ చేయి, 1/e⁻y పైకి వెళ్ళింది అనుకోండి, ఎంత అవుద్దమ్మా, e⁻y dy/dx ప్లస్ 1/x + 1 e⁻y ఈక్వల్ టు e⁻x/x + 1. నన్ను నీకు తెలుసు కదా, dy/dxతో స్టార్ట్ అయిందంటే ఇక్కడ y ఉండాలి, కానీ ఎంత ఉంది, e⁻y ఉంది. వేరియబుల్ ఉండాల్సిన ప్లేస్లో ఫంక్షన్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఏం తీసుకుంటానన్నా, లెట్ e⁻y = సమ్ t, దాని డెరివేటివ్ e⁻yకి e⁻y పక్కన ఏం పడాలి, dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దామా, dt/dx. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, చెప్పండి, dt/dx ప్లస్ 1/x × x + 1 ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు
ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1. సరిగ్గా అబ్జర్వ్ చేయనా, dt by dx ప్లస్ p of x ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు q of x. ఇట్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t. సో దీనికి డైరెక్ట్ స్టెప్ వేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. సో చెప్పండి ఎంత, ఈ పవర్ ఆఫ్ p of x ఎంత ఉందండి ఇక్కడ 1 by x plus 1 dx. సో ఈ పవర్ ఆఫ్ 1 by x plus 1కి x డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0. సో కింద డెరివేటివ్ పైన ఎందుకంటే దాన్ని ఏమని రాసుకోవచ్చురా, log x plus 1. నన్ను ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, x plus 1. సో ఇప్పుడు చెప్పండి జనరల్ సొల్యూషన్ ఈజ్, చెప్పండి దేంతో స్టార్ట్ అయింది, t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q of x dx ప్లస్ c. నాన్న t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంతరా, x ప్లస్ 1 ఈక్వల్ టు x ప్లస్ 1 q of x అంటే ఎంతమ్మా, ఈ పవర్ ఆఫ్ x బై x ప్లస్ 1 dx ప్లస్ c. నాన్న x ప్లస్ 1 పోయిందా. సో t ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎంత ఉంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. నాన్న టీ అంటే ఎంత తీసుకోవాలరా, ఈ పవర్ ఆఫ్ వై. సో ఈ పవర్ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది వచ్చిందిరా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడతో అయితే జనరల్ సొల్యూషన్ అయిపోయింది. బట్ ఇనీషియల్గా ఒక పాయింట్ చెప్పి చూడండి, సిన్స్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, సిన్స్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దీని మీనింగ్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y వాల్యూ కూడా 0 అని అర్థం. y ఆఫ్ 0, y ఆఫ్ x ప్లస్లో 0 పెట్టా, ఎంత వచ్చింది రిజల్టెంట్ 0 వచ్చిందంట. సో x ప్లస్ 0, y ప్లస్ 0 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఆఫ్ 0, 0 ప్లస్ 1 ఈ పవర్ ఆఫ్ 0 ప్లస్ c. నన్ను చెప్పండి 0 ప్లస్ 1 అంటే 1, ఎనీథింగ్ పవర్ 0 1 అంటే ఇప్పుడు ఎంత అయిపోయిందిరా, 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సి. 1 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 0. సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 0. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ 0 ఇక్కడ తీసుకెళ్ళి, దేర్ఫోర్ వాడు అడిగిన సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ అనకూడదు. ఎందుకు, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటేనే జనరల్ సొల్యూషన్. ఇప్పుడు సి ప్లస్ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో ఇప్పుడు సొల్యూషన్ మాత్రమే. సొల్యూషన్ ఈజ్ ఎంతమ్మా, ఈ పవర్ ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. లేదు ఇంకొంచెం పద్ధతిగా రాద్దాం అనుకున్నాను అనుకో, దీని నుంచి ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ వై అవతలకి వెళ్ళింది అనుకో, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5. ఇదైనా పర్లేదు. సో అర్థమైందా. సో ఒక విషయాన్ని అంటే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకపోయినా సిమిలర్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లా ఉన్నప్పుడు ఎందుకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వట్లేదు అని ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్గా అది ఎందులో కన్వర్ట్ అయిపోద్ది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయిపోద్ది. వన్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ అయితే ఎలా అయినా సాల్వ్ చేయడం నీకు వచ్చు కాబట్టి చేసేయచ్చు. సో ఇది రావాలంటే లీనియర్ ఇన్ వై సాల్వ్ చేయడం రావాలి, లీనియర్ ఇన్ ఎక్స్ సాల్వ్ చేయడం రావాలి, బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి, ఇది రావాలి. ఇవన్నీ నేర్చుకోగలిగితే ఒక ఎస్సే ఒక షార్ట్ నువ్వు కవర్ చేసినట్టే. ఓకే, సో బాగా చదవండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.